సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడం లేదు. ఈజీ మనీ టార్గెట్ గా వివిధ మార్గాల్లో బురిడి కొట్టిస్తున్నారు. చివరికి మెగా కంపెనీని సైతం వదలలేదు సైబర్ క్రిమినల్స్. ఫేక్ ఈమెయిల్ తో ఏకంగా 5,47,00,000 కాజేశారు. చివరికి కంపెనీ ప్రతినిధులు మోసపోయామని గ్రహించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. మెగా కంపెనీ తమకు కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం నెదర్లాండ్స్ లోని ఓ కంపెనీకి ఆర్డర్స్ ఇస్తుంది. ఆ కంపెనీకి ప్రతిసారి ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేస్తుంది. చెల్లింపుల తర్వాత నెదర్లాండ్ కంపెనీ కన్ఫర్మేషన్ మెయిల్ కూడా పంపుతుంది. అయితే ఈ లావాదేవీలపై కన్నేసిన సైబర్ కేటుగాళ్లు మెగా కంపెనీని నకిలీ మెయిల్తో బురిడి కొట్టించారు. మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదని, మరో అకౌంట్కు డబ్బులు చెల్లించాలంటూ మెగా కంపెనీకి మెయిల్ చేశారు. ఇది నిజమని నమ్మిన మెగా కంపెనీ అకౌంట్ విభాగం ఉద్యోగులు సైబర్ కేటుగాళ్లు పంపించిన అకౌంట్కు 5,47,00,000 2 విడతలుగా పంపించారు. ఆ తర్వాత నెదర్లాండ్ కంపెనీ నుంచి మీరు డబ్బులు చెల్లించాలంటూ అసలు మెయిల్ రావడంతో కంగుతిన్నారు. మోసపోయామని గ్రహించి వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.